నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఒక్క బెయిల్ ఎన్నో ప్రశ్నలు. అవును, తాజాగా లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నటువంటి మిథున్ రెడ్డి గారికి బెయిల్ రావడం పట్ల ప్రజల్లో రకరకాల అనుమానాలు, ఊహాగానాలు మొదలయ్యాయి. మొదటిది, మరి ఆయనకు నిజంగానే క్లీన్ చిట్ ఇచ్చారు అని చెప్పి వైసీపీ ప్రచారం చేయడం ఒకటైతే, లేదు జగన్మోహన్ రెడ్డి గారే వ్యవస్థలను మేనేజ్ చేసి బయటకు తీసుకొచ్చి ఉంటారు అని చెప్పి మరొకరు అనుకుంటున్నారు. అసలు ఎంత వ్యవస్థలను మేనేజ్ చేసినా బయటకు వచ్చే పరిస్థితి లేదు. మిథున్ రెడ్డి గారు కావచ్చు, ఆయన తండ్రి పెద్దిరెడ్డి గారు కావచ్చు, ఇద్దరు బీజేపీతో కుమ్మక్కై ఉంటారు అని చెప్పి మరొకరు, ఇలా రకరకాల ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఏంటి అసలు ఆయనకి బెయిల్ రావడం అంటే, గతంలో మనం చూసాం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా మరి జైలుకి వెళ్ళిన వాళ్ళు సంవత్సరాల తరబడి, నెలల తరబడి ఉన్నారు. మరి ఈయనకి ఇంత ఈజీగా బెయిల్ ఎలా వచ్చింది? వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టు ఈ కేసులో మరి నిజాలు లేవా? నీరుగారిపోయినట్టేనా? అసలేంటి బెయిల్ రావడం వెనుకున్న మతలబ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. నమస్కారం అండి. నమస్తే సార్, మిథున్ రెడ్డి గారికి బెయిల్ రావడం పట్ల ప్రజల్లో ఏమో కానీ నాకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఏంటి అంటే, అసలు ఏంటి మరి లిక్కర్ స్కామ్లో ఆయన ప్రధానంగా చాలా చోట్ల వాళ్ళు మీట్ అయినప్పుడు ఆయన అక్కడే ఉన్నారని గూగుల్ లొకేషన్ ద్వారా తెలుసుకోవడం కావచ్చు, అలాగే ఆయన అకౌంట్కి స్వయంగా మనీ ట్రాన్స్ఫర్ అయ్యాయని కావచ్చు, కొన్ని డిస్టిలరీలను ఆయన మేనేజ్ చేశారని కావచ్చు, ఇలా రకరకాల వార్తలు విన్నాం. కానీ అంత ఈజీగా ఎలా బెయిల్ వచ్చింది? అండ్ ఈవెన్ చెవిరెడ్డి గారి కన్నా కూడా ముందు ఈయనపైనే పెద్ద పెద్ద ఆరోపణలు వచ్చాయి. ఏంటి సార్, ఏం జరిగిందంటారు బ్యాక్గ్రౌండ్లో? ఇప్పుడు భారతదేశంలోనే అతి పెద్ద లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్. సిట్ వాళ్ళు ఎప్పుడైతే టేకప్ చేశారో అప్పటి నుంచి దర్యాప్తు అయితే వేగవంతం అవుతుంది. రోజుకొక మలుపు తిరుగుతుంది, రోజుకొక వ్యక్తి పేరు వస్తుంది, రోజుకొక సంస్థ పేరు వస్తుంది, రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తూ ఉంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, వేరే రాష్ట్ర ప్రజలు కూడా ఈ కేసులో ఏం మలుపు తిరుగుతుంది, తాడేపల్లి ప్యాలెస్ ఎప్పుడు వెళ్తుంది, అంతిమ లబ్ధిదారులు ఎవరు అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దానికి తోడుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యి దర్యాప్తు టేకప్ చేసిందో ఇంకా కొన్ని కొత్త అంశాలు వెలుగులోకి వచ్చినాయి. అది జగన్ రెడ్డి గారికి సమీప బంధువులైన అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి వ్యక్తులు ఇళ్లల్లోనూ, సంస్థల్లోనూ పేపర్ కంపెనీలను ఐడెంటిఫై చేశారు. టన్నుల కొద్ది డాక్యుమెంట్స్, హార్డ్ డిస్క్ సీజ్ చేశారు. వీటిల్లో ఏమి కీలకమైన అంశం ఉంటుందో అని ఒక రకమైన ఆతృత జనంలో ఎదురు చూస్తున్నారు. తర్వాత ఇది టెన్షన్లో ఉన్న మూమెంట్లో సడన్గా జగన్ రెడ్డి గారికి కన్ను, ముక్కు, చెవిగా చెప్పబడుతున్న వాళ్ళు ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారు. గోవిందప్పన్ బాలాజీ, కృష్ణమోహన్ రెడ్డి అన్న, ధనుంజయ రెడ్డి అన్న, ఆయన భాషలో చెప్పాలంటే, వాళ్ళు కూడా బెయిల్ లభించటం 110 రోజుల తర్వాత ఫస్ట్ సారి కొంతమంది ప్రజానికి కొద్దిగా నిరుత్సాహపడ్డారు. అదేంది వాళ్ళు కీలకమైన పాత్ర పోషించారు, వాళ్ళకి బెయిల్ ఎట్లా వస్తుంది, ఏం జరిగింది ఇక్కడ, నీరు గారిపోయింది కేసు అని ఒక వార్త, ఒక ఆందోళన, ఒక నిరుత్సాహం, ఒక నిస్పృహ. ఎప్పుడైతే నెక్స్ట్ స్టేజ్లో మిథున్ రెడ్డి A4, వాళ్ళ ముగ్గురు A31, 32, 33, ఈయన A4గా ఉన్న మిథున్ రెడ్డి కింగ్ పిన్ అన్నారు, కీలక పాత్ర అన్నాడు. ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్టుగా ప్రైమా ఫేసి ఆధారాలు ఉన్నాయన్నారు. మరి బెయిల్ రావటం ఏంటి? జగన్ రెడ్డి గారు 45,000 కోట్ల అక్రమార్జన కేసుల్లో 12 సంవత్సరాల కాలం క్రితం జైలుకి వెళ్తే 16 నెలలు ఉన్నాడు జైల్లో. ఈయన 72 రోజులకు బయటికి రావటం ఏంటి? మీరు అన్నట్టుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సంవత్సరం ఉన్నారు జైల్లో, అది లిక్కర్ స్కామే కదా. మరి ఈయన లిక్కర్ స్కామ్లో ఉన్నాడు, 72 రోజులకు బయటికి రావడం ఏంటి? ఇక దీనికి రకరకాల లింకప్ చేస్తూ ఉన్నారు. మీరు ప్రస్తావించినట్టుగా ఎవరికి సంబంధించింది వాళ్ళు ఊహాగానాలు జరుగుతున్నాయి. సో మనం పార్టీలకు అతీతంగా ఏం జరిగింది, ఎంతవరకు వాస్తవం అనేది వెలుగు తీసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఒక డిఫరెన్స్ మనం గమనించాలి ఏంటంటే, అక్యూజ్డ్ వేరు, కన్విక్టెడ్ వేరు, నేరస్తుడు వేరు, నిందితుడు వేరు. ఇప్పుడు ఈ కేసులో ఎవరైతే 12 మంది అరెస్ట్ కాబడ్డారో వీళ్ళందరూ కూడా అక్యూజ్డ్, నిందితులు, నేరస్తులు కాదు. ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాలి. రెండో పాయింట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, సిబిఐ కానీ, సెంట్రల్ దర్యాప్తు సంస్థలు కానీ, పిఎంఎల్ఏ, రికరెంట్ డిఫరెంట్ సెంట్రల్కి సంబంధించిన దర్యాప్తు సంస్థల్లో అరెస్ట్ అయితే బెయిల్ రావటం అనేది సంవత్సరాలు, నెలలు, చాలా టైం పడుతుంది. కానీ స్టేట్ పోలీసులు లేదా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు అరెస్ట్ చేస్తే బెయిల్ రావటం అనేది తక్కువ టైంలో అవకాశం ఉంది, డిపెండింగ్ ఆన్ ద సీరియస్నెస్ ఆఫ్ ద కేస్. అదొక పాయింట్. రెండో పాయింట్ మనం ఒకసారి పరిశీలించినట్టయితే, మిథున్ రెడ్డి A4గా ఇందులో అక్యూజ్డ్, జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. సో క్వశ్చన్ ఏంటంటే, ద క్వశ్చన్ బిఫోర్ అస్, ఆయన జ్యుడిషియల్ రిమాండ్లో 72 రోజులకి ఎందుకు వదిలేశారో, ఒక సంవత్సరం ఉంచేది ఉండే కదా అని. సాధ్యం కాదు అది. ప్రొలాంగ్డ్గా అన్లిమిటెడ్ మంత్స్, ఇయర్స్ అనేది ఒక జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న వ్యక్తిని ఉంచటం అనేది కుదరదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అది ఎంత గ్రావిటీ ఆఫ్ ద కేసు ఎంత ఉన్నప్పటికీ
రిమాండ్లో ఉన్నప్పుడు అన్లిమిటెడ్గా జైల్లో పెట్టడానికి వీలు కాదు, చట్టం ఒప్పుకోదు దానికి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మనం మిథున్ రెడ్డి విషయానికి వద్దాం ఒకసారి. మిథున్ రెడ్డి ఈ కేసు స్పీడప్ అందుకుంటున్న సందర్భంలో రకరకాల వ్యక్తులు తెర మీదకి వచ్చి అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో మిథున్ రెడ్డి గారు కంగారు పడ్డారు, భయపడ్డాడు. భయం వేసి హైకోర్టుకి వెళ్ళాడు. యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి, ఈ లేదు కేసు దర్యాప్తు సీరియస్గా జరుగుతుంది, ఎప్పుడైనా నన్ను అరెస్ట్ చేయొచ్చు, నాకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వమని అప్రోచ్ అయ్యాడు. ఈ స్టోరీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత హైకోర్టు వాళ్ళు ఏమన్నారంటే, ఈ కేసు విచారణ జరుగుతున్న ఛార్జ్ షీట్లో నీ పేరే లేదు, పేరే లేకుండా నీకు అసలు యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు ఇస్తాం, ఇవ్వటం సాధ్యం కాదు కదా అన్నారు. టెక్నికల్లీ, లీగల్లీ, లాజికల్లీ. అంతటితో ఆగలైన ఈయన ఆందోళన ఎందుకు అంటే, ఈ కేసులో ఈయన ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఆందోళన, లేకపోతే ఎందుకు వస్తుంది ఆందోళన, నాకు మీకు లేదు కదా. అంటే పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్లో 5 కోట్లు డీలాకాట్ లాజిస్టిక్స్ నుంచి వెళ్ళినాయి. ఈయన మీరు అన్నట్టుగా రకరకాల ఎవరెవరితో ఎప్పుడు ఏం మాట్లాడాడు అన్నీ ఉన్నాయి. అది ఒక పార్ట్ అయితే, ఈయన ఫోన్ సీజ్ చేసుకొని ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్కి పంపించి విశ్లేషణ చేయాలని సిట్ వాళ్ళు ఆలోచిస్తున్నారు. అప్పుడు ఇంకా కీలకమైన అంతిమ లబ్ధిదారు పేరు వచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందు అప్పటి ఉప ముఖ్యమంత్రి ఆబ్కారీ శాఖ మంత్రి నారాయణ స్వామిని విచారణ చేశారు. ఆయన ఫోన్ కూడా సీజ్ చేసుకున్నారు. FSLకి పంపించాలని కోర్టు పర్మిషన్ అడిగాడు, కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి వెళ్ళి వచ్చిన తర్వాత అందులో కీలకమైన అంశాలు వస్తాయి. మూడవది, జగన్ రెడ్డి గారు చుట్టాల ఇండ్లలో సంస్థల్లో సోదాలు చేసినప్పుడు డాక్యుమెంట్స్ సీజ్ చేశారు. అందులో ఏ విధమైన ముఖ్యమైన అంశాలు వెలుగులోకి వస్తాయి, ఇవన్నీ విశ్లేషణ చేయాలి. ఇవన్నీ విశ్లేషణ చేసినప్పుడు అంతిమ లబ్ధిదారులు ఎవరు, వాళ్ళకి వీళ్ళకున్న లింక్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అప్పుడు కేసు ఒక కొలిక్కి వస్తుంది. ఇప్పుడు విచారణ స్థాయిలో ఉన్న ఈ కేసులో మిథున్ రెడ్డి గారు నెక్స్ట్ ఏం చేశారు, హైకోర్టు ఎప్పుడైతే యాంటిసిపేటరీ బెయిల్ రిఫ్యూజ్ చేసిందో అరెస్ట్ కాకముందు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏమన్నారంటే, ఇప్పుడు మేము మీ కేసే ఛార్జ్ షీట్లో మీ పేరు లేదు కదా, ఇప్పుడు మీకు ఇవ్వలేము యాంటిసిపేటరీ బెయిల్ అని 2 అంశాలు అక్కడ ప్రస్తావించారు. ఒకటి, కొంత ప్రొటెక్షన్ ఇచ్చారు, కొంత పీరియడ్ వరకు వీళ్ళు ఏమైనా అరెస్ట్ చేయొద్దు అది ఇదని కొన్ని ప్రొటెక్షన్ అయితే కల్పించారు. రెండోది, సుప్రీంకోర్టు డైరెక్ట్ చేసింది హైకోర్టుని మళ్ళీ విచారించి బెయిల్ ఇవ్వాలా లేదా యాంటిసిపేటరీ డిసైడ్ చేయమని. మళ్ళీ బ్యాక్ టు హైకోర్టు. హైకోర్టు వాళ్ళు ఇప్పుడు లేదు, ఇవ్వడానికి వీలు లేదని డిసైడ్ చేసి క్లోజ్ చేశారు. ఆ పార్ట్ కట్ చేస్తే, ఈయన విచారణ తీసుకున్నారు, 72 days రిమైండ్లో ఉన్నారు, జ్యుడిషియల్ రిమాండ్లో. అయితే ఇప్పుడు బెయిల్ ఇచ్చిన నోటు డాక్యుమెంట్ నేను స్టడీ చేశా. ఇందులో పేజీ నెంబర్ 6లో 16వ పాయింట్లో ఈ బెయిల్లో వాళ్ళు ప్రస్తావించిన అంశం ఏంటంటే, మిథున్ రెడ్డి ఆల్రెడీ ఈ ట్రయల్ కోర్టులో 18th August 2025 బెయిల్కి అప్లై చేసుకున్నాడు. అది కూడా వీళ్ళు రిజెక్ట్ చేశారు. అప్పుడు ఎందుకు రిజెక్ట్ చేశారు, ఇప్పుడు ఎందుకు ఇచ్చారు అనేది మళ్ళీ క్వశ్చన్. అప్పుడున్న పరిస్థితుల్లో విచారణ జరుగుతూ ఉంది, ఇంకా విషయాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. ఆ విచారణ జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు బెయిల్ ఇస్తే విచారణ ఆగిపోద్ది కాబట్టి అప్పుడు ఇవ్వమని చెప్పి 18th August 2025లో ఇదే కోర్టు ఇదే మనిషికి రిజెక్ట్ చేశారు. ఇది సెకండ్ టైం ఈయన అప్లై చేశారు, ఇప్పుడు ఇచ్చారు. సో నౌ ద క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఎందుకు ఇచ్చారంటే, ఒకటి, ఆల్రెడీ 72 రోజులు జైల్లో విచారణ ఎదుర్కొన్నారు. అంటే ఈయన్ని ఏ విధంగా అయితే విచారణ చేయాలో ఆ విధంగా విచారణ చేశారు. రెండోది, ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేశారు, అది కూడా అయిపోయింది. కస్టోడియల్ ఇంట్రాగేషన్ అనేది వాళ్ళు కంప్లీట్ చేశారు. తర్వాత 4 అక్యూజ్డ్ ఇందులో ఎవరైతే ఉన్నారో, ఇంతకుముందు పేర్కొన్న 3 దిలీప్, వీళ్ళకి ఆల్రెడీ బెయిల్ వచ్చింది, వాళ్ళకి 110 రోజుల తర్వాత ఈ 3కి. సో ఒక కేసులో, ఇటువంటి కేసెస్లో కొంతమంది వ్యక్తులకి బెయిల్ వస్తే మిగతా వాళ్ళకి బెయిల్ రావడం కొంత ఈజీ అవుతుంది, అది లీగల్లీ. ఇంకొక అంశం, 384 మంది ప్రత్యక్ష సాక్షుల్ని, కేసులో ఇన్వాల్వ్ అయిన 384 మంది సాక్షుల్ని విచారించారు. ఇవన్నీ కంప్లీట్ అయ్యి డాక్యుమెంటేషన్ చేశారు, కలెక్ట్ చేశారు, కస్టడీలోకి తీసుకొని ఇది ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇది ఒక పార్ట్ అయితే, ఇటువంటి కేసెస్ సందర్భంలో బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పి కొన్ని డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న కేస్ లాస్ ఉన్నాయి. అంటే మనకి టైం కన్స్ట్రైంట్ వల్ల నేను వాటికి జోలికి వెళ్ళట్లా, లెందీ అవుతుందని ఆ కేసు లాస్ ఉన్నాయి. ఈ కారణాలన్నిటి వల్ల ఇతనికి బెయిల్ లభించింది ఇప్పుడు. అయితే బెయిల్ ఇచ్చినప్పుడు మీరు అన్నట్టుగా కొంత పార్టీ వాళ్ళు ఈయనకి క్లీన్ చిట్ ఇచ్చారు కోర్టు, ఈయనకి నిందితుడు కాదు, అస్సలు ఈయనకి సంబంధమే లేదు, అక్రమ కేసు అబ్బా అని మొదలుపెట్టారు. మళ్ళీ బెయిల్ ఇచ్చినంత మాత్రాన క్లీన్ చిట్ ఇచ్చినట్టు కాదు. అయితే ప్రైమా ఫేసి, ఇంతకుముందు మనం ప్రస్తావించినట్టుగా ఈయన పాత్ర ఉందని కన్ఫామ్ అయింది కాబట్టి ప్రైమా ఫేసి ఈయనకి 72 రోజులు బెయిల్ రాలేదు, ఆ పాత్ర ఉంది అని ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి. సో ఇప్పుడు బెయిల్ ఇచ్చినప్పుడు ఈయనకు కొన్ని కండిషన్స్ పెట్టారు. ఒకటి, షూరిటీ పెట్టమన్నారు, బాండ్ 2 వ్యక్తుల చేత. రెండోది, ప్రతి సోమవారం శుక్రవారం వారానికి 2 రోజులు సిట్ ఆఫీస్కి వెళ్ళి ఈయన సైన్ చేయాలి, దేశం వదిలి వెళ్ళకూడదు, పాస్పోర్ట్ సరెండర్ చేయాలా, పబ్లిక్ కామెంట్స్ చేయొద్దు ఈ కేసు మీద, సాక్షుల్ని ప్రభావితం చేయొద్దు, ఈయనకు సంబంధించిన నివాస స్థలము, మొబైలు, ఆధారు, ఇటువంటి కీలకమైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి తీసుకున్నారు, ఎవిడెన్సెస్ని ట్యాంపర్ చేయకూడదు, పోలీసులకి విచారణలో ఎప్పుడంటే అప్పుడు సహకరించాలి,
ఇటువంటి కండిషన్స్ అన్నీ పెడుతూ ఇప్పుడు ఈ ఏసీబీ కోర్టు వాళ్ళు బెయిల్ ఇచ్చారు. ఈ కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ వైలేట్ చేసినా బెయిల్ క్యాన్సిల్ అవుతుంది, ఒక పాయింట్. లేదు ఈ బెయిల్ క్యాన్సిల్ చేయమని ఈ ఇన్వెస్టిగేషన్ సంస్థ వాళ్ళు హైకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు, అదొక పాజిబిలిటీ ఉంది. ఇంకొక పాజిబిలిటీ ఉంది, ఇప్పుడు ఇంతకుముందు మనం ప్రస్తావించింది ఒకసారి రిఫర్ చేసుకుంటే ఈ ఫోన్లు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, జగన్ రెడ్డి గారి చుట్టాలు ఇంట్లో జరిగిన ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిల్లో మిథున్ రెడ్డి పాత్ర ఉంది అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్ధారణకు వస్తే, నెక్స్ట్ క్వశ్చన్ అదే అడగబోతున్నా అండి, నిర్ధారణకు వస్తే మళ్ళీ ఈయన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఉంది. సో నేనేమంటానంటే ఇవన్నీ డిఫరెంట్ యాంగిల్స్ ఇందులో ఉన్నాయి. బెయిల్ రావడానికి కారణాలు ఇది, జస్టిఫికేషన్ ఇది. ఎవరు అనుకున్నట్టయినా లేదా కొంతమంది అనుకున్నట్టయినా నీరు గారిపోయింది కేసు, వీళ్ళకి బెయిల్స్ వస్తున్నాయి అనే మాట తప్పు. సిట్ వాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొత్త అంశాలను వెలుగులోకి తీసుకొచ్చి గొప్పగా ముందుకెళ్తున్నారు. అయితే బెయిల్ రాకుండా కంటిన్యూ ఉండటం సాధ్యం కాదు ఒకటి. ఈలోపు ఇప్పుడు మనం అనుకున్నట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనుక అరెస్ట్ చేస్తే బెయిల్ కొన్ని నెలల్లో కొన్ని సంవత్సరాల్లో రాదు, అది కూడా స్కోప్ ఉంది. సో మీరు అన్నట్టు ఈడీ మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉండొచ్చు, ఎందుకంటే ఆయనకి సంబంధించిన ఆధారాలు దొరికితే. అలాగే మీరు అన్నారు ఒకరికి బెయిల్ వస్తే ఆ కేసులో మిగతా వాళ్ళకి బెయిల్ రావడం ఈజీ అని. ఇప్పటికి మరి 4-5 దాకా వచ్చింది. అలాగే కసిరెడ్డి కూడా ఎప్పటి నుంచో బెయిల్కి అప్లై చేస్తూ వస్తున్నాడు, చెవిరెడ్డి గారు కూడా అప్లై చేస్తున్నారు. మరి తద్వారా వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందని అంటే అదే నేను అంటున్నా, లీగల్లీ, లాజికల్లీ, సబ్జెక్ట్ వైజ్ మనం ఆలోచిస్తే ఈ కేసులో ఇప్పటికే 4 ప్లస్ మిథున్ రెడ్డి అనుకుంటే, కసిరెడ్డి ఒకడు లైన్లో ఉన్నారు, ఇంకా కొంతమంది వాళ్ళ అనుచరులు కొంతమంది ఉన్నారు, చెవిరెడ్డి ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. సో ఇంతమందికి వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక అంశం నేను చెప్తున్నాను, వాళ్ళకి రాకుండా, బెయిల్ రాకుండా ఇంకా ఎంతకాలం అక్కడ రిమాండ్, జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచగలరు? దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది కదా. అక్యూజ్డ్ అయితే శిక్ష విధిస్తే ఇన్ని సంవత్సరాలని జైల్లో పెడతారు, అంటే కన్విక్ట్ అయితే. ఇప్పుడు అక్యూజ్డే కదా, వీళ్ళు నిందితులు కదా, నేరస్తులు కాదు కదా. సో ఒక 1 పాయింట్ ఆఫ్ టైం విచారణ ఇంకా ఫర్దర్గా చేయడానికి వీళ్ళు ఏం లేదు. సపోజ్ కసిరెడ్డి రాజ్ విషయం తీసుకుంటే, చెవిరెడ్డి విషయం తీసుకుంటే విచారణ చేయడానికి ఇంకేం లేదు, ఛార్జ్ షీట్ సబ్మిట్ చేశాం అని భావిస్తే ఆ టైం, ఆ పాయింట్ని బట్టి, ఆ టైంని బట్టి, ఆ కేసును బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి, ఆ డాక్యుమెంట్స్ని బట్టి ఆ కోర్టు వాళ్ళు బెయిల్ ఇవ్వడానికి అవకాశం ఉంది. రాదు అని అనుకోవద్దు ఒకటి. రెండోది, బెయిల్ వచ్చింది కాబట్టి కేసు నీరు గారిపోయింది అనేది కరెక్ట్ ఆలోచన కాదు, అది దుష్ప్రచారంగా చెప్పవచ్చు. బెయిల్ వచ్చింది కాబట్టి ఈయన క్లీన్ చిట్ ఇచ్చింది, ఇంక సంబంధమే లేదు, అక్రమ కేసు అని అనటం కూడా తప్పే. ఇవన్నీ కూడా జనాన్ని మిస్గైడ్ చేసే విధంగా మాట్లాడుతున్నారు రకరకాల వ్యక్తులు, వాళ్ళకి అవగాహన సరిగా లేక. వాస్తవం పరిశీలించినట్టయితే ఈ విషయం వల్ల ఏదో కేసు ఇదై, ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి అతి ప్రతిష్టాత్మకమైన కేసు లిక్కర్ స్కామ్. ఇది కనుక నీరు కారిపోయినా, కారిపోతుందని ప్రజలకు అనిపించినా కూటమి ప్రభుత్వం కొలాప్స్ అవుతుంది. నార్మల్ విషయం కాదు అది. సో అటువంటి పని కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో చేయదు. కానీ అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి కదండి. రేపు మాపు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అన్నారు, అక్టోబర్లో అన్నారు, కానీ ఇటు పక్క చూస్తే బెయిల్స్ వస్తూ ఉన్నాయి అందరికీ. ఎందుకంటే జగన్ రెడ్డి గారు అరెస్ట్ చేయటం అనేది కూటమి సంకల్పం, లేకపోతే అది విషను, లేకపోతే అది ఒక గోల్ కాదు. ఈ కేసుని క్లోజ్ చేసి సక్సెస్ఫుల్గా అంతిమ లబ్ధిదారుని పట్టుకోవడం సాక్ష్యాధారాలతో సహా. కేసు చాలా కాంప్లికేటెడ్ కేసు. అంతిమ లబ్ధిదారుల వైపు వెళ్ళే రూట్లో రకరకాల కొత్త డైవర్షన్స్ వస్తూ ఉన్నాయి, కొత్త వ్యక్తులు వస్తూ ఉన్నారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, ఢిల్లీ లిక్కర్ స్కాము టోటల్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కన్ఫర్మ్ చేసి కేసు క్లోజ్ చేయడానికి 2 సంవత్సరాలు పట్టింది. అది 100 కోట్లు స్కామ్, 2 years పట్టింది. మరి ఇది స్టార్ట్ చేసిందే 2024 సెప్టెంబర్ కేసు రిజిస్టర్ అయింది. సో ఇది చాలా పెద్ద కేసు, చాలా పెద్ద కాంప్లికేటెడ్ స్కామ్ ఇది. సో కాబట్టి మనం తొందరలోనే ఇంకా రాలేదు, ఇంకా పట్టుకోలేదు, ఎప్పుడు అరెస్ట్ అవుతారు అని కొద్దిగా ఆతృత ఉంటే ఉండవచ్చు, కానీ సాక్ష్యాధారాలు పూర్తి స్థాయిలో వచ్చేంత వరకు విచారణ కొనసాగించాలి, తొందరపాటు అరెస్టులు చేయకూడదు అనే ఒక సత్సంకల్పంతో కూటమి ప్రభుత్వం వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఫైనల్గా ఒక క్వశ్చన్ అండి, ఇప్పుడు వైసీపీ గత 5 ఏళ్ళు అధికారంలో ఉంది, అండ్ అన్ని వ్యవస్థల్లో కూడా వాళ్ళ మనుషులు ఉన్నారు, ప్రస్తుతం కూడా ఉన్న పరిస్థితి. మరి ఏంటి వీళ్ళకి బెయిల్ వస్తే వీళ్ళు వ్యవస్థలను మేనేజ్ చేసి రేపు తప్పించుకునే ప్రయత్నం ఉండదంటారా? అంటే ఇప్పుడు 2 అంశాలు, బెయిల్ వచ్చింది కాబట్టి కోర్టులను మేనేజ్ చేశారు, లేకపోతే విచారణ సంస్థలను మేనేజ్ చేశారు అనే ఒక అపవాది వినిపిస్తుంది. ఎందుకంటే అంతా కూడా వీళ్ళ దగ్గర అవినీతికి పాల్పడ్డ పాత జ్ఞాపకాలు ఉండుంటాయి కదా అని ఒక మాట వినిపిస్తూ ఉంది. కానీ అప్పుడు ఉన్న రాజకీయ నేపథ్యం, వ్యూహం వేరు, ఈక్వేషన్ వేరు. అప్పుడు ఎంత అవునన్నా కాదన్నా జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సెంట్రల్లో ఉన్న బీజేపీ శుభ ఆశీస్సులు ఉన్న మాట నిజం. ఇప్పుడు
కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉంది, సెంట్రల్లో కూటమి ప్రభుత్వం ఉంది. పొలిటికల్ ఈక్వేషన్ ఈజ్ డిఫరెంట్. సో అకార్డింగ్లీ వ్యూహం కూడా డిఫరెంట్ బీజేపీ వాళ్ళది. సో అప్పుడు ఉన్నది కదా, అట్లా జరిగింది కదా, ఇప్పుడు కూడా ఇట్లా జరుగుతుందా అని మనం అనుకోలేం. కానీ ఒక చిన్న మాట అండి, ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి ప్రియమైన శత్రువు అంటారు. కరెక్టే, ఆ మాట నేనే వాడాను. ఇప్పటికీ ప్రియమైన శత్రువే అయినప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అవటం, మరి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్లో మాజీ ముఖ్యమంత్రి కొడుకుని అరెస్ట్ చేసింది లిక్కర్ స్కామ్లో. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే అప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసింది. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది, విచారణ చేస్తూ ఉంది. సో ఇప్పుడు ఆ రెండింటిని కంపేర్ చేసుకొని ఇది కూడా అంతిమ లబ్ధిదారుడు వైపు తొందరగా వేగవంతం అవుతుందని మనం పాజిటివ్గా కూడా ఆలోచించవచ్చు. ఇంకొక అంశం ఏంటంటే జగన్ రెడ్డి గారు 12 సంవత్సరాలు పుష్కరోత్సవాలు సెలబ్రేట్ చేసుకున్నాడు బెయిల్ జీవితం. సో ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు కదా, ఇది కూడా అట్లానే ఇన్ని సంవత్సరాలు నడుస్తుందా అని ఒక కామెంట్ కొంతమంది అయితే అది డిఫరెంట్. అందులో చట్టంలో ఉన్న కొన్ని లొసుగుల్ని పెట్టుకొని 250 డిశ్చార్జ్ పిటిషన్స్ వేసుకొని అది ముందుకు సాగకుండా చేసింది ఒక రీజన్ అయితే, 8 మంది జడ్జీలు మారటం రెండో రీజన్ అయితే, 4000 పేజీల కాపీని చదివి కొత్త జడ్జి వచ్చేసరికి ఆయన రిటైర్ అవ్వటం ఇంకొక రీజన్ అయితే, ఈ రకరకాల రీజన్లో చట్టంలో ఉన్న లొసుగుల్ని ఆసరాగా చేసుకొని ఈయన ఇప్పుడు పుష్కర కాలం నుంచి బయట ఉన్నాడు. కానీ ఇప్పుడు మరి లిక్కర్ స్కామ్లో కూడా అట్లానే ఉంటుందా అని అనుకోవడానికి వీల్లేదు. ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ కేస్ టు కేస్. సిచ్యువేషన్ మారిపోయింది కాబట్టి అట్లా ఉండదు. ఈ సిట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పీడ్ చూస్తూ ఉంటే కొద్దిగా టైం పడుతుంది. తొందరలోనే ఆ అంతిమ లబ్ధిదారుని వెలికి తీస్తారని మనం ఆశించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.